హలో 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 చెక్ 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 హలో 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 చెక్ ఓకే ప్రవీణ్ శంకరుడి 12 జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం ఈ పరళి గ్రామంలోనే ఉంది. ఈ గ్రామాన్ని కాంతిపురం అని, మధ్యరేఖ అని, వైజయంతి లేక జయంతి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శంకరుడు పార్వతితో కలిసి నివసిస్తుంటాడని, ఈ విధంగా శివపార్వతులు జంటగా ఉండటం కేవలం ఈ పరళి గ్రామంలోనే కానవస్తుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని అపూర్వ కాశీ అని కూడా పిలుస్తారు. వైద్యనాథలింగమూర్తి శాలిగ్రామ శిలతో చేయబడింది. ఇది చాలా నున్నగా, భవ్యంగా, ప్రసన్న ముద్రతో దర్శనమిస్తుంది. వందలాది మంది భక్తులు రోజు ఇక్కడ స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. గణేష్ గణేష్ ఈ కలశాలకు బొట్టు పెట్టు. మళ్ళీ అక్కడనే పెట్టేసా ఇక్కడ పక్క రాజు వెనుకకు చేరు. క్షేత్రాలలో 6వదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం భీమశంకరంగా పేర్గాంచింది. ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన అడవులు, కొండల మధ్య మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఈ దివ్య క్షేత్రం అలరారుతోంది. చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నది పుట్టిన స్థలం ఈ క్షేత్రమే. భీమశంకరుని పూజలో ప్రతిరోజు రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భీమశంకరుణ్ణి పూజించి తరిస్తారు. భారతదేశపు దక్షిణ దిశాంతంలో, దక్షిణ పూర్వ దిశలో రామేశ్వర సముద్ర తీర్థం ఉంది. జ్యోతిర్లింగ రూపుడైన మహాదేవుని వల్ల ఈ క్షేత్రం 4 పవిత్ర తీర్థస్థానాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సీతాదేవిని కోల్పోయిన దుఃఖంతో రాముడు అడవుల వెంట తిరుగుతూ సుగ్రీవునితో మైత్రి చేశాడు. హనుమంతుడి సహాయంతో సీత జాడ తెలుసుకుంటాడు. ఆ తరువాత రావణునిపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో వానరసేనను కూర్చుకొని దక్షిణ సముద్ర తీరం వైపునకు వెళ్ళాడు. సముద్రాన్ని దాటడం ఎలాగా అనేది ఒక సమస్య అయ్యింది. ఈ క్రమంలో ఒకసారి దాహార్తి అయిన రాముడు నీటిని నోటిలో పోసుకోబోతూ శివపూజ చేయాలని సంకల్పించాడు. వెంటనే ఒక మట్టి లింగాన్ని తయారు చేసి షోడశోపచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై రాముణ్ణి వరం కోరుకోమనగా ఆ స్వామి అక్కడే కొలువై ఉండేటట్లు వరం కోరుకున్నాడు. అప్పటి నుంచి శివుడు రామేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. రామేశ్వర మహాదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి ముక్తి లభించి కైవల్య మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జ్యోతిర్లింగం వెలసిన చోట ఒక విశాల సుందర ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలోని వాస్తుశిల్పం ప్రపంచంలో ఒక శ్రేష్టమైన ప్రతీకగా భావింపబడుతోంది. రోజు వేలాది మంది భక్తులు ఇక్కడున్న సముద్రంలో పవిత్ర స్నానాలు చేసి రామేశ్వర స్వామిని భక్తితో దర్శించుకొని తరిస్తారు. అమర్ధకం ఇదం కాశీ దుగ్ధేయం కిల జాహ్నవి
విశ్వేశో నాగనాథోయం భవాని కనకేశ్వర అంటూ నాగనాథుడి నామస్మరణంతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం ఔండా నాగనాథ్. పరమేశ్వరుడు 8వ జ్యోతిర్లింగ రూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. గర్భాలయం పాతాళంలో ఉంటుంది. ఈ గర్భాలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర నామధేయంతో పిలుస్తారు. గర్భాలయంలో భక్తులు స్వామికి నిత్యార్చనలు చేస్తారు. నవ్య రాగాల నవ తెలంగాణ. 10 జిల్లాలు, పలు అంశాలు. వివిధ సమస్యలపై గళం వినిపించే విలక్షణ చర్చా వేదిక ప్రతిధ్వని. మీ ఈటీవీ తెలంగాణలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నాగేశ్వర స్వామి కొలువైన మరో దివ్యక్షేత్రం నాగేశ్వరం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా నాగేశ్వర స్వామి కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఇక్కడున్న ఈ లింగం కూడా జ్యోతిర్లింగంగా పేర్గాంచింది. పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. శ్రీవైద్యనాథం తమహం నమామి. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తిప్రదం ఈశమేకం. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. వారుణి మరియు అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఒక దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరే వారణాసి. వారణాసి తీర్థంలో కాశజాతి వారుండేవారు. అందువల్లే దీనిని కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ వద్ద గంగ ధనుస్సాకారంలో ప్రవహిస్తుంది. అందువల్ల కాశీకి విశేష మహత్తు ఉంది. కాశీ నగరం మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని. ఇక్కడి నివాసులు ఏ తీర్థయాత్రలు చేయకుండా హలో. అందరికీ నమస్కారం. కళల సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వాలకు గుమ్మం మన ఖమ్మం. అలాంటి చారిత్రాత్మకమైన మన ఖమ్మం పట్టణంలో ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటైన అపురూప వైభవోపేత వేడుక ఈ కార్తీక దీపోత్సవం. ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి మీకందరికీ సాదరంగా ఈటీవీ తెలంగాణ స్వాగతం పలుకుతోంది. ఈ దీపోత్సవంలో దీపారాధన చేయడానికి విచ్చేసిన ఖమ్మం పట్టణ మహిళలకు, ఇతర ఆహూతులకు
ఈటీవీ తెలంగాణ సవినయంగా భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది. ఖమ్మంలో నెలకొన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యాశీసులతో మనం ఈ కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లోనే ప్రారంభించుకుంటున్నాం. అయితే ముందుగా మనం దీపారాధన కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మహిళలంతా ప్రత్యేకించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి దీపాల మించి ఎవరూ దాటవద్దు, చిన్నపిల్లల్ని దీపాలని ముట్టుకొనివద్దు. అలాగే ఈ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు ఎవరూ సెల్ ఫోన్లలో మాట్లాడవద్దు. మీ యొక్క బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ప్రధాన జ్యోతి ప్రజ్వలన వేదిక మీద ముఖ్య అతిథులు నిర్వహిస్తారు. ఆ సందర్భంలో మాత్రమే మీకు ఇచ్చిన ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ముందుగా ఎవరు దయచేసి దీపారాధన చేయవద్దు. ముందుగా మీకు ఇచ్చిన నువ్వుల నూనెతో 365 ఒత్తుల్ని నూనెలో తడిపి ఉంచి సిద్ధంగా ఉంచుకోండి. ఎప్పుడైతే ప్రధాన వేదిక మీద ముఖ్య అతిథులు దీప ప్రజ్వలన చేస్తారో అప్పుడు మాత్రమే మీరు దీపారాధన చేయాలి. అలాగే మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల్ని చివరిలో దీపలక్ష్మి పూజ అని మనం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. ఇది ఎక్కడ నిర్వహించరు. మీకు ఒక అపురూపమైన అద్భుతమైన అవకాశం కాబట్టి శ్రద్ధాశక్తులతో ఈ దీపలక్ష్మి పూజను నిర్వహించుకోండి. మీకు ఇచ్చిన పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు పుష్పాలతో ఈ పూజ నిర్వహిస్తారు. ప్రధాన వేదిక మీద పూజ నిర్వహిస్తారు. తగిన సూచనలు మీకు జారీ చేస్తారు. ఆ ప్రకారంగా మీరు పూజను నిర్వహించుకోండి. దయచేసి మీరు అన్ని విధాల మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మీకు ఇచ్చినటువంటి నూనెతో 365 ఒత్తుల్ని తడిపి పెట్టుకోండి. ప్రధాన జ్యోతి అప్పుడు దేదీప్యమానంగా వెలిగే అవకాశం ఉంది. కాబట్టి మేము జారీ చేసిన సూచనలు మీరు శ్రద్ధగా పాటిస్తారని ఆశిస్తూ మరొక 5 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరొక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవబోతుంది. नंदीश्वर प्रमदनाथ महेश्वराय
ఈటీవీ తెలంగాణ నిర్వహించినటువంటి కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. కళలు, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాలకు గుమ్మం మన ఖమ్మం. అలాంటి చారిత్రాత్మక ఖమ్మం పట్టణంలో ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటైన అపురూప వైభవోపేత వేడుక కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ దీపోత్సవంలో దీపారాధన చేయడానికి విచ్చేసిన ఖమ్మం పట్టణ మహిళలకు, ఇతర ఆహుతులకు, అలాగే టెలివిజన్ సెట్ల ముందు కూర్చొని వీక్షిస్తున్న లక్షలాది మంది ప్రేక్షక అభిమానులకు ఈటీవీ వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. ఖమ్మంలో నెలకొన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభిద్దాం. భారతీయ సనాతన ధర్మానికి మూలాధారాలు చతుర్వేదాలు. మన సంస్కృతి సంప్రదాయాలకు వేదాలే ప్రామాణికలు. అలాంటి వేద మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని సన్మంగళకరంతో ప్రారంభిద్దాం. నాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु वर्चो विहवेश्वस्तु वयं द्वेन्धानास्तनुवं भुषेमा प्रतिष्ठ्यतस्त्वयाध्यक्षेण पृतराजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमाजन्तां मय्यासीरस्तु मयि देवहूतिः देव्याहोतारावनिषन्तपूर्वे निश्चास्याम तनुवासुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु रोमानिगां गतमत्यनाहं विश्वे देवासो अधिवाचता मे देवेश्वरुर्वेरुरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वं आहास्महि प्रजया मातरोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रजनुदन् पुरस्ताददब्दो गोपाः परिपाहि नस्त्वं प्रत्यञ्चायन्तु निगुतः पुलस्ते महिषां चित्तं प्रभुधा विनेशतो धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् यज्ञमस्विनो बृहस्पतिर्देवाः पान्तु यजमानं यल्भातो यचानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो प्रजायै हरे स्वमृळेन्द्रमानो रीरिषोमापरादा येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहे तासवो रुद्रा आदित्या उपरिस्पृशं मोक्रञ्चेत्तारमधिराजमक्रन्नर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदस्वजिद्याः यज्ञं विहवेजुषस्यास्य कुर्मो हरिवो मेदिनन्त्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानामन्वेषमोर्जिन्दुहानाधेनुर्वाकस्माल्वपशुश्रुतयतो आशिष्युषानो वृषभो न युद्मो घना घनः शोभनस्य रुषनीनां क्रन्दलो निमिष एकवीरस्य तगुंसेनाजयत्साकमिन्द्रः सङ्क्रन्दनेन निमिषेण जुष्णुना युत्कारेण दुश्चवनेन धृष्णुना
तदर्थार्थम् इथो नरैषु हस्तेन वृष्णा सनिसङ्गभिर्वसे सद्गुस्रष्टा सहित इन्द्रो गणेन सृष्टदित्सोमबाबाहु सत्योर्दधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिधेयारथेन रक्षोहामित्रागुम् अपबाधमानः सेना प्रमुला युधादयन्नस्माकमेद्य वितारधाना गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमज्म प्रमृणन्तमोजसा सजाता समीरयध्वमिन्द्रगुं सखायो नुसकुं लबध्वं बलविज्ञायस्तविरप्रवीरः सहस्वान् वाजी सह मानवुग्रः अभिवीर अभिसत्त्वा सहोजाजैत्रमिन्द्रलथमाजिश्च गोविदो अभिगोत्राणि सहसा गाहमानो धायो वीरस्य तमन्योरिन्द्रः बलः पृतलाशालैध्योऽस्माककुंसेना अवतु प्रयुत्सो इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः देवसेनानामभिवञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रे इन्द्रश्च वृष्णो वरुणश्च राज्ञ आदित्यानां मरुतागुं शब्दमुग्रं महामनसां भुवनच्यवानां घोषो देवानां नेतामुदस्ता अस्माकमिन्द्रः संवृतेषु ध्वजेष्मस्माकं या इषभस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भुवन्तस्मानुदेवा अवताहवेषु उत्तरुषयमघवन्नायुधान्युत्सत्त्वनां मामकानां महागुंसि रुद्रहन् वाजिलान् वाजिलान्युद्रधालां जयतामेतु घोषः उपप्रेत जयता नरस्तिरावः सन्तु बाहवः शर्म यच्छस्तला दृष्ट्या यथा सदा अवसृष्टा परापतशरौ ये ब्रह्म सगुंसिता मित्रां प्रविशमैषां कञ्चलोच्छिषः मर्माणि ते वर्मभिश्चादयाभि सोमस्वा राजामृतेनाभिवस्ता वरिवस्ते स्तुयन्तन्त्वामनमदन्तु देवा यत्र बाणाः सम्पतन्ति कुमाराभिशिखा इव विश्वाहा शर्म यच्छतो असुरान् जयन्तद प्रतिरथस्या प्रतिरथत्वं यद प्रतिरथं द्वितीयोः तान्वाः यजमानो भ्रातुर्यां जयत्यदो अनभिजितमेवाभिजयति दशश्च भवति दशाक्षरा विराड्भिराज्येमौ लोकौ विधृता वनयोर्लोकयोर्विधृत्या दशाक्षरा विराडन्नं विराड्भिराज्येवान्नाद्ये प्रतिष्ठच्च सदि भव अन्तरिक्षमन्तरिक्ष विराग्ने प्रतिपूरुषमेककपालान् निर्वपति जाता एव प्रजा रुद्रान् निरवदयते कपाला भवन्ते एकदैव रुद्रन् निरवदयते अभिघारयते यदभिघारयेतु सर्वचारिणकं रुद्रं कुर्यात् एकोल्मुखेन यन्ति रुद्रस्य भागधेयम् इमां दिशयन्ति एषा वै रुद्रस्य दिगो स्वायामेव दिशि रुद्रं निरवदयते पशुकाय आहुत्येनातिष्ठत असौ ते पशुरिति निर्दिशेत्यन्विष्यात् तमस्मै पशुन्निर्दिशति आकुस्ते पशुरिति ब्रूयात् राम्यान् पशोन्निहिलस्ति नारण्यान् चतुष्पदे जुहोति अग्निवत्येन जुहोति श्रुत्येषां खलु अन्तमेनैव होतव्यम् रुद्रं निर्वदयते एकके रुद्रभागस्सहस्रस्त्राम्बिकयेत्याह अस्याम्बिकाश्वसा तया वा एष हिनस्ति दैवैनगो सहसमयते जङ्गवैत्याः यावन्त
सन्त एव ग्राम्याः पशवः भेषजं करोति अमाम्बरुद्रमतिमहीत्याः त्र्यम्बकं यजामः इत्याह उत्किरन्ते मोते कृत्वा सजन्ते तादृगेव ततो अप्रतीक्षमायन्ते रुद्रस्यान्तरहित्यै ये त्र्यम्बकैश्चरन्ति यं वा अतिथिः विभ्राट् बृहत् पिबतु सौम्यं मध्वायुर्ददज्ञपतावविहृतं सहस्रशीरुषा पुरुषः सभूमिं विश्वतो भृत्वा पुरुष एवेदगं सर्वं मृतामृतत्वस्येषानः एतावानस्य महिमा सहनो भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. पंचाननाय शरणागत कल्पकाय शर्वाय सर्वजगतामदीपाय तस्मै दारिद्र्य दुःख दहनाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे
కపాలం త్రిశూలం कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमेशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम्